Morning, all of you. Good morning, all of you. I'm Amurali Krishna, Assistant Professor, Department of Mechanical Engineering. In today's class, I will explain about what are the models of laminated object manufacturing and fused deposition molding operation. So, what are the different types of models preparing by using this LOM process and FDM process? So, these two are the solid based rapid prototyping systems. By using this in this solid based rapid prototyping system, what type of models I am developing? So in nowadays, these models where we can use, what are the different industries and different manufacturing industries are also automobile industries or medical industries or any other kind of industries, these type of models where we can use. Okay, so in this object it is made by laminated object manufacturing. సో ఈ పర్టికులర్ కాంపోనెంట్ అనేది మనం లామినేటెడ్ ఆబ్జెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆ యొక్క మెథడ్ని యూజ్ చేసి మ్యానుఫ్యాక్చరింగ్ ఆపరేషన్ ద్వారా తయారు చేసామని చెప్తున్నారు. వేర్ వీ కెన్ యూస్, అసలు ఈ లామినేటెడ్ ఆబ్జెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ద్వారా తయారు చేసిన మోడల్స్ ఈజ్ నథింగ్ బట్ పార్ట్స్. మోడల్స్ ఈజ్ నథింగ్ బట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పార్ట్స్. ఆ పార్ట్స్నే మోడల్స్ అని అంటారమ్మా. సో వాట్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ ఇన్ లామినేటెడ్ ఆబ్జెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే, సపోజ్ మనం వీటిని ఎక్కడెక్కడ యూజ్ చేస్తామో, సపోజ్ ఆటోమొబైల్ ఇండస్ట్రీలో సమ్ మోడల్స్ యూజ్ చేస్తాము, ఎయిర్ క్రాఫ్ట్ ఇండస్ట్రీలో సమ్ మోడల్స్ యూజ్ చేస్తాము, మెడికల్ అప్లయన్సెస్లో సమ్ మోడల్స్ యూజ్ చేస్తాము, హోమ్ అప్లయన్సెస్లో కొన్ని మోడల్స్ని యూజ్ చేస్తాము. సో ఇలా ఒక్కొక్క చోట డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పార్ట్స్ని, అంటే మనం తయారు చేసిన పార్ట్స్నే మోడల్స్ అంటారు. సో ఆ మోడల్స్ని యూజ్ చేస్తూ ఉంటారు. సో మీకు ఏదైనా క్వశ్చన్ అనేది అడిగినప్పుడు వాట్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ యూజ్డ్ ఇన్ ది లామినేటెడ్ ఆబ్జెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ ఫ్యూజ్డ్ డిపోజిషన్ మోల్డింగ్ అన్నప్పుడు, సో నువ్వు ఏ అయితే పార్ట్స్ తయారు చేస్తావో, దేనికి సంబంధించి పార్ట్స్ అనేవి తయారు చేస్తావో, మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తావో, సో వాటి గురించి మోడల్స్ అంటే నువ్వు వాటి గురించి రాయాలన్నమాట. సో మోడల్స్ ఈస్ నథింగ్ బట్ వేర్ వీ కెన్ యూస్. దోస్ ఆర్ ది అప్లికేషన్స్. సో అప్లికేషన్స్ అంటే ఏంటి, నువ్వు ఎక్కడ యూజ్ చేస్తావో వాటిని అప్లికేషన్స్ కింద రాస్తావు. సో మోడల్స్ అంటే కూడా సేమ్. అప్లికేషన్స్ అంటే ఎక్కడెక్కడ యూజ్ చేస్తావు, ఎయిర్ క్రాఫ్ట్ ఇండస్ట్రీస్లో సమ్ కాంపోనెంట్స్ యూజ్ చేస్తావు. సో ఆ కాంపోనెంట్స్ని మోడల్స్ అని అంటారనమాట. సో ఆబ్జెక్ట్ మేడ్ బై లామినేటెడ్ ఆబ్జెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్. సో ఇది ఒక బాక్స్ అనుకున్నాం, ఒక బాక్స్. సో దీన్ని ఎక్కడ యూజ్ చేస్తారు, సపోజ్ ఒక ఆటోమొబైల్ ఇండస్ట్రీస్లో యూజ్ చేసే అయితే, సో దిస్ బాక్స్ ఈజ్ ఇట్స్ నాట్ ఎ బాక్స్. సో ఇది క్యాస్టింగ్ ప్రాసెస్లో ఏదైనా యూజ్ చేస్తారనుకున్నా, సపోజ్ ఇన్వెస్ట్మెంట్ క్యాస్టింగ్ కానీ క్యాస్టింగ్ ప్రాసెస్లో యూజ్ చేస్తారంటే, సో దిస్ ప్రాసెస్ ఈజ్ యూజ్డ్ ఇన్ క్యాస్టింగ్ ప్రాసెస్. సో ఈ తయారు చేసిన మోడల్ అనేది లామినేటెడ్ ఆబ్జెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ద్వారా తయారు చేసిన మోడల్ అనేది క్యాస్టింగ్ ప్రాసెస్లో యూజ్ చేస్తామని చెప్తున్నాడు. ఓకే, సో ఇక్కడ ఒక టాయ్ అనేది తయారు చేశాడు, ఒక కార్ అనేది తయారు చేశాడు. సో దీన్ని ఎక్కడ యూజ్ చేస్తూ ఉంటారు, సో యూ కెన్ షో ది ప్రోటోటైప్ పార్ట్. సో దీన్ని ఒక ప్రోటోటైప్ పార్ట్గా చూపించచ్చు. అలానే సమ్ డెకరేషన్ ఎక్విప్మెంట్ ఇన్ హోమ్ అప్లియన్సెస్, హోమ్ అప్లియన్సెస్లో చిన్న డెకరేషన్ పార్ట్గా కూడా చూపించుకోవచ్చు అనమాట. సో a prototype part is manufactured by using this laminated object manufacturing. సో ఈ లామినేటెడ్ ఆబ్జెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూజ్ చేసి ఈ ప్రోటోటైప్ కార్ అనేది తయారు చేశాడు. ఓకే, సో ఇలా సపోజ్ ఈ కార్ తీసుకుంటే, సో ఈ కార్లో సమ్ ఫైబర్ కాంపోనెంట్స్ యూజ్ చేసి కానీ, లేదంటే షీట్ మెటల్ కాంపోనెంట్స్ యూజ్ చేసి కానీ, సో ఇలా చిన్న చిన్న కాంపోనెంట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సైడ్ మిర్రర్స్, లెఫ్ట్ సైడ్ మిర్రర్ అండ్ రైట్ సైడ్ మిర్రర్ యొక్క డోమ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఆ డోమ్ మేకింగ్ కానీ, అలానే మడ్ గేర్ మేకింగ్ అండ్ so these are the some different components of automobile parts we should manufacture by using the laminated object manufacturing.
సో అలా ఈ ఈ యొక్క ఆటోమొబైల్లో సపోజ్ ఒక కార్లో వచ్చేసరికి ఈ పార్ట్స్ అనే వాటిని లామినేటెడ్ ఆబ్జెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నిక్ ద్వారా తయారు చేస్తాము అని చెప్తున్నాను అనమాట. ఓకే, 3D ప్రింటింగ్ యూజింగ్ లామ్. సో ఈ లామినేటెడ్ ఆబ్జెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్లో 3D ప్రింటింగ్ అనేది యూస్ చేస్తాం. అంటే 3D ప్రింటింగ్ పార్ట్స్ అనే వాటిని తయారు చేయడానికి యూస్ చేస్తాము అని చెప్తున్నాడు. సో ఇక్కడ ఏం చేస్తున్నాడు, ఇట్ ఈస్ క్రియేటింగ్ ఏ లేయర్ బై లేయర్ ఆఫ్ ప్లాస్టిక్ ఆర్ పేపర్ ఆర్ ఫ్యూజ్డ్ ఆర్ లామినేటెడ్ టుగెదర్ యూజింగ్ హీట్ అండ్ ప్రెషర్ అండ్ దెన్ కట్ ఇన్ టు డిజైర్డ్ షేప్ యూజింగ్ కంప్యూటర్. సో కంప్యూటర్ని యూస్ చేసుకొని, లేజర్స్ని యూస్ చేసుకొని లేయర్ బై లేయర్ ప్లాస్టిక్ మెటీరియల్ అయితే ప్లాస్టిక్, పేపర్ అయితే పేపర్, సో హీట్ అండ్ ప్రెషర్ ని యూస్ చేసి కాంపోనెంట్స్ అనే వాటిని తయారు చేస్తున్నాము అని చెప్తున్నాడు అనమాట. ఓకే, సో లామినేటెడ్ ఆబ్జెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అట్ హోమ్. సో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూస్ చేసి, ఈ మ్యానుఫ్యాక్చరింగ్ మెథడ్ యూస్ చేసి వాట్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ products and different types of models we can create by using this LOM process. So ఈ LOM process యూస్ చేసి different types of home appliances, home decoration products, home decoration models, how to make home decoration models by using this LOM equipment. సో ఈ LOM equipment యూస్ చేసి హోమ్ డెకరేషన్ మోడల్స్ని ఎలా తయారు చేసుకుంటూ ఉంటారు. సపోజ్ ఇది ఒక ఫ్లవర్ వాజ్ అనుకోండి, ఈ ఫ్లవర్ వాజ్ అనే హౌ ఇట్ షుడ్ బి మేకింగ్ బై యూజింగ్ దిస్ LOM ప్రాసెస్. సో ఇది LOM ప్రాసెస్ ద్వారా ప్రొడక్ట్ అనేది తయారు చేశాడు, ఈ మోడల్ అనేది తయారు చేశాడు. ఈ తయారు చేసిన మోడల్ని ఎక్కడ యూజ్ చేస్తారు? సో ఇట్ ఈస్ అట్ ఏ హోమ్ అప్లియన్సెస్ బై యూజింగ్ డెకరేషన్ ఎక్విప్మెంట్. సో ఈ డెకరేషన్ ఎక్విప్మెంట్గా హోమ్లో యూజ్ చేస్తామని చెప్తున్నాడు. సో అలానే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెకరేషన్ ఎక్విప్మెంట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెకరేషన్ ఆర్టికల్స్ అనేవి మనం ఈ LOM ప్రాసెస్ యూజ్ చేసి కూడా తయారు చేయొచ్చు అని చెప్తున్నాడు. సో వాట్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ అంటే ఇలా ఫ్లవర్ వాజెస్ కానీ, లేదంటే కొన్ని చిన్న ఫ్లవర్ వాజెస్ కానీ, సో ఇలా స్మాల్ ఎక్విప్మెంట్స్ అన్ని ఈ LOM ప్రాసెస్ ద్వారా మనం హోమ్ డెకరేషన్ ఎక్విప్మెంట్స్గా కూడా తయారు చేయొచ్చు అని చెప్తున్నాడు. ఓకే, సో వాట్ ఆర్ ది అప్లికేషన్స్ ఆఫ్ ఫ్యూజ్డ్ డిపోజిషన్ మోడలింగ్ యూస్ చేసి ఆల్రెడీ మీకు ప్రీవియస్ క్లాస్లో కూడా వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. వాట్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ వీ కెన్ క్రియేట్ బై యూజింగ్ దిస్ FDM ప్రాసెస్ మీన్స్. సో ఇవి ఈ క్రియేట్ చేసిన మోడల్స్ని ఎక్కడ యూస్ చేస్తూ ఉంటారు? ఏరోస్పేస్ ఇండస్ట్రీస్, డిజిటల్ డెంటిస్ట్రీ అండ్ ఐ కేర్ అండ్ ప్రాస్థెటిక్ హ్యాండ్, ఆటోమొబైల్ ఇండస్ట్రీ అండ్ హౌస్ హోల్డ్ అండ్ గూడ్స్ అండ్ crafts. So these are the different types of models we can use in different appliances. So that is aerospace and digital dentistry and eye care and prosthetic hand means it is medical industries and automobile industries and household goods and crafts. So these are the parts we can use in the different places. So these models we are using in the different places. Suppose, so the digital dentistry, I can make a prosthetic eyeball. A prosthetic eyeball is creating by using the FDM machine. So in that FDM machine, I am creating a prosthetic eyeball. So ఈ FDM మ్యానుఫ్యాక్చరింగ్ ఆపరేషన్ యూస్ చేసి ప్రాస్థెటిక్ ఐస్ అనే వాటిని నేను తయారు చేస్తాను అని చెప్తున్నాను. అర్థమైందా? సో ఇది దేని కిందకు వస్తుందా అంటే ఈ ప్రాస్థెటిక్ ఐ అనేది ఇట్ ఈస్ ఎ వన్ మోడల్. ఈ మోడల్ అనేది మన FDM ప్రాసెస్ ద్వారా తయారు చేస్తాం. దీన్ని ఎక్కడ యూస్ చేస్తామంటే మెడికల్ అప్లయన్సెస్లో యూస్ చేస్తాం. ఓకే, అలానే ప్రాస్థెటిక్ హ్యాండ్. సో ఈ ప్రాస్థెటిక్ హ్యాండ్ ఏదైతే ఉందో దాన్ని సో దిస్ ఈస్ ద ప్రాస్థెటిక్ హ్యాండ్. సో దిస్ ప్రాస్థెటిక్ హ్యాండ్ ఈజ్ మేడ్ బై FDM ప్రాసెస్. సో ఇక్కడ ఒక ప్రాస్థెటిక్ హ్యాండ్ అనేది, సో ఈ ప్రాస్థెటిక్ హ్యాండ్ అనేది ఒక మోడల్. సో ఈ మోడల్ని మనం FDM ప్రాసెస్ ద్వారా తయారు చేస్తాం. దీన్ని ఎక్కడ యూస్ చేస్తామంటే మెడికల్ ఇండస్ట్రీలో యూస్ చేస్తాం. సో ఆ మెడికల్ ఇండస్ట్రీస్ తయారు చేస్తూ ఉంటాయి అన్నమాట. ఆ మెడికల్ ఇండస్ట్రీస్ వాళ్ళకి తయారు చేసిస్తాము. వాళ్ళు హాస్పిటల్స్లో వాళ్ళ అది తీసుకొని ఎవరికైతే కావాలో సో వాళ్ళకి అరేంజ్ చేస్తూ ఉంటారనమాట. ఓకే, దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ప్రాస్థెటిక్ హ్యాండ్ ఇన్ మెడికల్ అప్లయన్సెస్. అండ్ ఇక్కడ చూడండి, సో ఇక్కడ ఈ హ్యాండ్స్ని సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ రోబోటిక్ ఆర్మ్స్ని తీసుకోండి. రోబోటిక్ ఆర్మ్స్ కనుక తీసుకుంటే, ఆ రోబోటిక్ హ్యాండ్స్ ఆర్మ్స్ని కనుక తీసుకుంటే వాటిని కూడా మనం ఈ యొక్క FDM ప్రాసెస్ ద్వారా మ్యానుఫ్యాక్చరింగ్ ఆపరేషన్ అనేది చేయొచ్చు అని చెప్తున్నాడు. సో వాటికి ఏంటంటే మొత్తం ఎలక్ట్రానిక్ డివైజు, సాఫ్ట్వేర్ డివైజు, సిగ్నల్స్ పాస్ అయ్యేటట్లు సో హ్యాండ్ అనేది అరేంజ్ చేస్తాం. సో
సో అది తయారు చేయడానికి డిజైన్ అనేది ఒకటి కావాలి, ఆ హ్యాండ్ డిజైన్ అనేది కావాలి. సో ఆ హ్యాండ్ డిజైన్ని బేస్ చేసుకొని ఆ హ్యాండ్ డిజైన్ని సాఫ్ట్వేర్లో డిజైన్ చేసుకొని అక్కడి నుంచి కన్వర్షన్ అనేది చేసుకొని మనం ఒక పార్ట్ అనేది ప్రొడ్యూస్ చేస్తున్నాం. సో ఆ ప్రొడ్యూస్ చేసిన పార్ట్ ఎక్కడ యూజ్ అవుతుందంటే రోబోట్స్లో యూజ్ చేస్తూ ఉంటారు, రోబోట్ హ్యాండ్స్. సో the model is used in the robot application. So the robot applications లో కూడా రోబోటిక్ ఆర్మ్స్ గా కూడా ఈ యొక్క హ్యాండ్స్ ని యూజ్ చేయొచ్చు అని చెప్తున్నారు అనమాట. ఓకే, సో దట్ ఈస్ ద వన్ అప్లికేషన్. అలానే ఇన్వెస్ట్మెంట్ క్యాస్టింగ్ అండ్ మెడికల్ అప్లికేషన్స్. క్యాస్టింగ్ ప్రాసెస్లో ఎలా యూజ్ చేస్తూ ఉంటారు, different types of casting process. The investment casting wax offered by FDM opens up at another avenue of applications if prototypes are needed in a metal form. That parts can be prototyped using the investment casting wax and then carried through the traditional investment shell casting process to obtain usable metal components. So medical applications, the medical applications. So medical applications లో ఎలా యూస్ చేస్తూ ఉంటారు, మెడికల్ గ్రేడ్స్ ఏబిఎస్ హ్యాస్ బీన్ అప్రూవ్డ్ బై ది యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్. సో యాక్రిలో బ్యూటాడిన్ స్టైరిన్ అనే మెటీరియల్ అనేది ఆ యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ వాడు అప్రూవ్ చేశాడని చెప్తున్నాడు. సో ఈ టైప్ ఆఫ్ మెటీరియల్స్ని మెడికల్ అప్లికేషన్స్లో యూజ్ చేసుకోవచ్చు. దెర్ ఈస్ నో కాస్ట్ ఆఫ్ దట్ బై యూజింగ్ దట్ మెడికల్ అప్లియన్సెస్. సో ఈ ప్రోడక్ట్ని, ఈ ఏబిఎస్ ప్రొడక్ట్స్ని మెడికల్ అప్లికేషన్స్లో యూజ్ చేయడం వల్ల ఎలాంటి ఈ హాని అనేది జరగదు అని చెప్తున్నాడు అనమాట. అండ్ దేర్ ఫోర్ ఈజ్ యూజ్డ్ బై ది మెడికల్ ఇండస్ట్రీస్ టు ప్రొడ్యూస్ వేరియస్ పార్ట్స్ విత్ ఇన్ ది ఇండస్ట్రీ సిన్స్ CAT scan and MRI data can be converted into .stl file format, custom models of internal organs, bones, etc. సో మనకి స్కానింగ్ అండ్ ఎంఆర్ఐ డేటా అని .stl ఫార్మాట్లోకి కన్వర్ట్ చేసుకుని, అంటే ఆ ఇమేజెస్ని తీసుకొని .stl ఫార్మాట్లోకి కన్వర్ట్ చేసుకొని అక్కడి నుంచి జీ కోడ్ కన్వర్షన్ చేసుకొని, సో ఆర్గాన్స్ ఎలా అయితే ఉన్నాయో కరెక్ట్ అదే షేప్ అండ్ సైజ్లో కరెక్ట్గా ఆర్గాన్స్ని మనము ఈ ఎఫ్డిఎం ప్రాసెస్ ద్వారా మనం తయారు చేయొచ్చు అని చెప్తున్నాను అనమాట. ఇలా మెడికల్ అప్లియన్సెస్లో ఈ మోడల్స్, ఆర్గాన్స్ని కానీ బోన్స్ని కానీ ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ అమ్మ. ఈ మోడల్స్ అన్నిటిని మనం ఈ ఎఫ్డిఎం ప్రాసెస్ ద్వారా తయారు చేయొచ్చు అని చెప్తున్నాడు అనమాట. ఓకే, సో దీస్ ఆర్ ది డిఫరెంట్ మెడికల్ అప్లికేషన్స్ ఫర్ different models I am making by using the FDM process. ఇన్ ఇన్వెస్ట్మెంట్ క్యాస్టింగ్ ప్రాసెస్లో ఎలా యూజ్ చేస్తూ ఉంటారు, సపోజ్ ఒక ఫ్యాబ్రికేషన్ అనేది జరగాలి అంటే సమ్ కాంపోనెంట్స్ అనేవి కావాలన్నమాట. సో వాటిని కూడా మనం ఇన్వెస్ట్మెంట్ క్యాస్టింగ్ ప్రాసెస్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ క్యాస్టింగ్లో యూజ్ చేసే మోడల్స్ని ఎఫ్డిఎం ప్రాసెస్ ద్వారా తయారు చేసి ఇన్వెస్ట్మెంట్ క్యాస్టింగ్లో యూజ్ చేస్తాము అని చెప్తున్నాడు అనమాట. ఓకే, సో దీస్ ఆర్ ది డిఫరెంట్ మోడల్స్ by using at different applications. ఓకే, సో ఈ ఎఫ్డిఎం ప్రాసెస్ ద్వారా తయారు చేసిన కానీ ఎల్ఓఎం ప్రాసెస్ ద్వారా తయారు చేసిన ప్రొడక్ట్స్ అన్నిటినీ మనం డిఫరెంట్ అప్లికేషన్స్లో యూజ్ చేస్తూ ఉంటాం. సో వాట్ ఆర్ ది డిఫరెంట్ అప్లికేషన్స్ మీన్స్ హోమ్ అప్లియన్సెస్లో యూజ్ చేస్తాము, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్లో యూజ్ చేస్తాము, ఎయిర్ స్పేస్ ఇండస్ట్రీస్లో యూజ్ చేస్తాము, అలానే రోబోటిక్ ఇండస్ట్రీస్లో యూజ్ చేస్తాము, హోమ్ అప్లియన్సెస్లో యూజ్ చేస్తాము, అలానే మెడికల్ ఇండస్ట్రీస్లో యూజ్ చేస్తాము, అలానే క్యాస్టింగ్ ఆపరేషన్స్లో యూజ్ చేస్తాము. సో దీస్ ఆర్ ది డిఫరెంట్ అప్లికేషన్స్ అండ్ డిఫరెంట్ మోడల్స్ బై యూజింగ్ దీస్ ఇండస్ట్రీస్. ఓకే, సో దీస్ ఆర్ ది డిఫరెంట్ మోడల్స్ మేకింగ్ బై యూజింగ్ దిస్ LOM ప్రాసెస్ అండ్ FDM ప్రాసెస్. ఓకే, so these are the different models I am creating by using this LOM and FDM process. So these are the different applications, also these are the different applications of the LOM and FDM process. So this is the overall second unit of the
additive manufacturing. సో ఈ సెకండ్ యూనిట్లో వచ్చేసరికి మీకు LOM లామినేటెడ్ ఆబ్జెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ FDM ఫ్యూజ్డ్ డిపోజిషన్ మోల్డింగ్, ఈ రెండు టాపిక్స్ మీదే ఉన్నాయండి. సో ఈ రెండింటి మీదే వాట్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్, వాట్ ఆర్ ది స్పెసిఫికేషన్స్ ఆఫ్ LOM అండ్ FDM, what is the working principle of LOM and FDM, what is the procedure steps of LOM and FDM, what is the neat diagram of LOM and FDM. So these are the topics involved in the second unit. So this is the overall second unit of the additive manufacturing. So uh, I will start at third unit, power based rapid prototyping system. So just listen, what is the introduction and what are the just what are the topics in the third unit, power based rapid prototyping systems. uh, in next class I will start a, a new topic of selective laser sintering. In next class I will told about the SLS process. So today class I'm told about just what are the third unit topics involved in additive manufacturing. So the third unit is power based rapid prototyping systems. So the third one is power based rapid prototyping system. So first unit is liquid based rapid prototyping system, and second one is solid based rapid prototyping system, and the third unit is power based rapid prototyping systems. So in this third unit, what are the uh, different operations is placed in this third unit? Selective laser sintering. Selective laser sintering, so this is the one of the manufacturing technique and manufacturing method in this powder based rapid prototyping system. So in this selective laser sintering, what are the different types of models making, and what are the specifications of that selective laser sintering machine, and what are the process steps of SLS, and what is the working principle of SLS, and what are the applications, advantages and disadvantages and case studies of this selective laser sintering. So this is the topic in the powder based rapid prototyping system of SLS. And three-dimensional printing. What is three-dimensional printing? What is 3D printing? So what is three-dimensional printing? Three-dimensional గా ఆబ్జెక్ట్ ని ఎలా ప్రింటింగ్ చేస్తాము? So what are the different types of models and specifications? What is the process of 3D printing, three-dimensional printing, and what is the working principle of three-dimensional printing, and what are the applications and advantages and disadvantages and case studies of the three-dimensional printing. So these are the topics are involved in the powder based rapid prototyping system. So ఈ యూనిట్ కూడా మీకు చాలా సింపుల్ అండ్ వెరీ లెస్ సిలబస్ ఈస్ ప్లేస్డ్ ఇన్ దిస్ థర్డ్ యూనిట్. తక్కువ సిలబస్ ఇచ్చాడు ఈ థర్డ్ యూనిట్లో కూడా. సో వెరీ స్మాల్ టాపిక్స్ అండ్ వెరీ ఈజీ చాప్టర్. సో సెలెక్టివ్ లేజర్ సింటరింగ్. So what are the selective laser sintering, and what are the different types of models making by using this SLS process, and what are the specifications, working principle and process, applications, advantages and disadvantages and case studies of this SLS process. And also next topic is three-dimensional printing. In this three-dimensional printing, what is the working principle and what is the procedure steps of three-dimensional printing, what are the different types of models and the specifications of the three-dimensional printing machine, and advantages and disadvantages and applications of the applications and case studies of the three-dimensional printing. So these are the two topics in this third unit. So in next class I will start a topic of selective laser sintering. Okay, so this is the third unit syllabus. So okay, thank you guys.